గైస్, రీసెంట్గా 2 days బ్యాక్ అయితే మన ఎన్ఎస్ 200 బ్యాక్ సైడ్ ఇండికేటర్ అయితే ఇరిగిపోయింది. సో ఎట్లా ఇరిగిపోయింది ఏందో మనకైతే తెలియదు. సో నైట్ టైంలో నేను డ్యూటీకి వచ్చి 11:30కి అట్లా బండికి స్పేస్ లేని చెప్పి నా బండి ముంగడి చెప్తూ ఎన్ఎస్. సో ఇంకా మా బావ బండి ఉంటుంది. సో ఆ బండి అయితే తీసుకుపోయిన డ్యూటీకి. నేను వచ్చినప్పుడు చూస్తే ఇక బండికి స్పేస్ లేని నా బండి ముంగడి జరిపిన. సో అప్పుడు చూసినప్పుడు ఇంకా అయితే ఇరిగిపోయి ఉండే. సో మా ఇంటి ఎదురుగా అయితే మేము పార్కింగ్ అయితే వేసుకుంటాం నా ఎన్ఎస్ని. సో పోరోలు ఎవరు ఎరగొట్టారో తెలియదు. సో ఇది చూడగానే ఎమోషనల్ అయిపోయినా నేను. సో ఏం చేయాలో అర్థం కాక సో స్కూటీ కూడా పార్కింగ్ చేసి పైకి వచ్చి ఇట్లా చెప్పిన ఇంట్లో. సో ఆ ఇండికేటర్ అయితే వాళ్ళు ఎరగొట్టారో లేకపోతే తిరిగిపోయిందో తెలియదు. సో బయట అయితే పెట్టకండి ఎన్ఎస్ 200 అని చెప్పిన మా ఇంట్లో. సో లోపల పెట్టుకున్నాం బండి అని చెప్పిన. సో ఇప్పుడు సిచ్యువేషన్ వల్ల స్కూటీ వాడాల్సి వస్తుంది తప్పించి లేకపోతే ఎన్ఎస్ఏ వేస్తుంది డైలీ. సో లాస్ట్ 15 days నుంచి నేను చక్క బండి వాడతలేను. సో స్కూటీ ఏమో బావాది. సో డ్యూటీకి పోవడైనా వచ్చాడైనా అదే ఇంకా. సో ఇంకా లేట్ చేయకుండా ఇక ఊరికి అదే థాట్ వస్తుంది, బండి ఇండికేటర్ ఇరిగిపోయింది. ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది బండి వేసుకొని. ఇప్పటిదాకా బండికి సంబంధించిన పార్ట్స్ అనేవి కొన్ని అసలు ఇరగలేవు. సో ఒకటి ఇరిగింది, అది ఒకటి కాదు 2 ఇరిగినాయి. క్రాష్ గార్డ్ అయితే ఇరిగిపోయింది, బెండ్ అయిపోయిందని చెప్పి తీపిచ్చేసిన. సో ఇంకోటి వచ్చేసి బ్రేక్ పెడల్ది అది పైన అది ఎత్తి ఇరిగిపోయింది కదా. సో అది కూడా అప్పుడే రీప్లేస్ చేయించేసినాం. సో ఇండికేటర్ ఇరగానే అది ఎట్లా ఊగుతుంది గలీజ్ అనిపించి. సో లేట్ చేయకుండా మా రాణిగంజ్ మేనేజర్కి అయితే కాల్ చేసి ఇండికేటర్ ఉందా లెఫ్ట్ సైడ్ది బ్యాక్ సైడ్ అని చెప్పడితే ఉంది అని అన్నాడు. సో లేట్ చేయకుండా 12 o'clock అట్లా 12:20 కల్లా ఆడు ఉండేసి సో 12:40 కల్లా దబా చేయించేసుకొని అండ్ ఫైనలీ ఇండికేటర్ కూడా చేయించేసుకొని కొత్తది. సో బండికి ఏదైనా పార్టీ ఇరిగిందనుకో మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ బైక్ మా ఇంట్లో. సో మా డాడీ బైక్ తర్వాత నా బండే. సో అంటే బండి అంటే బైక్ అనేది ఇంట్లో ఫస్ట్. సో స్కూటీ ఉండేది, సో ఇప్పుడు బైకే. సో ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ అయినా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బైకే. సో మా ఇంట్లో కూడా ఏదన్నా సరే నా సెల్ఫ్ నేను చూసుకోకుండా ఫస్ట్ బండికే చూస్తాను నేను. సో అంత ఎమోషన్ నాకు బండి అంటే. సో అట్లా ఎవ్రీ బాయ్కి ఉంటుంది డ్రీమ్. కాకపోతే నాకు డ్రీమే, నా డ్రీమ్ తోటే కొన్నా, అట్లా నేను లేదు. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నా బండికే ఇస్తాను. నాకంటే ఎక్కువ దానికే ప్రయారిటీ ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకంటే నాకంటే ఎక్కువ దానికి ప్రయారిటీ ఇస్తాను. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఇక అంతే, ఇంకా యాడ్ అయినట్టు. సో నేను తీసుకున్నప్పుడు ఎంతైతే హ్యాపీనెస్తో తీసుకున్నానో, సో ఎంతైతే హ్యాపీనెస్తో తీసుకున్నాను ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను నేను. సో దానికి ఏమైనా చిన్న డ్యామేజ్ అయినా అని మస్తు ఎమోషనల్ అయిపోతాను నేను. సో ఓన్లీ బైకర్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫీలింగ్.